హలో ఆల్ వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. చూసారు కదా, చేపల ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ చేసిందనమాట ఇది. ఆల్రెడీ మన ఛానల్లో చేపల పులుసు వీడియో కూడా ఉంది. కుదిరితే అది కూడా చూసేసేయండి. చాలా సింపుల్‌గా అయిపోతాయి ఈ 2 రెసిపీస్ కూడా. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద కడాయి తీసుకున్నాము. చేపల పులుసు కదా, ముక్కలు కొంచెం పెద్దవనమాట. సో, అందులో ఒక 3 గరిటెలు ఆయిలేసింది అమ్మ. ఆ తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కట్ చేసుకొని ఇందులో ఏసేశారు. ఈ ఉల్లిపాయ ముక్కలనేవి త్వరగా వేగాలి అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా చేపల పులుసులోకి గానీ, ఇగురులోకి గానీ, నాన్ వెజ్ కర్రీస్‌లోకి ఎక్కువగా గళ్ళుప్పు వాడతాము. అందుకే అమ్మ కొంచెం గళ్ళుప్పు యాడ్ చేసేసింది. ఉల్లిపాయ ఇలా కొంచెం వేగంగానే ఇందులోకి ఉల్లిబొందు వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిబొందు అనేది కూడా మంచిగా వేగాలి. మనం చేపల పులుసు గానీ, చేపల కూర గానీ, రొయ్యలు గానీ, పీతలు గానీ వండుకుంటుంటే ఖచ్చితంగా ఉల్లిబొందు అనేది వాడతాము మా సైడ్ అయితే మేము. ఇదే